ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అండి అది. అంటే ఇప్పుడు వరకు అరే నువ్వు ఏదో కొంచెం తేడా కొడుతున్నావురా నాకు అని మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఆ థిన్ లైన్ మీదే వెళ్ళానండి. ఎక్కడ అంటే మంచి హ్యూమర్ డ్రామా మీద వెళ్ళాను కానీ బియాండ్ లౌడ్ వల్గారిటీని అసలు టచ్ చేయాలి చేస్తే నేను చూడలేను కదా. ఫస్ట్ పాయింట్ నేను ఆడియన్స్కి ఏం చూపిస్తానని నాకు గట్టిగా నమ్ముతాను. సంగీతం గారు ఒక ఫ్రేమ్లో కనిపించారు మాకు. హీ డిడ్ ఏ బిగ్ రోల్ అండి. ఇట్స్ నాట్ ఒక ఫ్రేమ్లో చూపించాము అంతేగాని అంటే ఆయన అక్కడ కూడా చూపించకపోతే ఎలాగా అనేది పెట్టాం. ఎందుకంటే హిలేరియస్గా సంగీతం గారు అంటే మనకున్న ఇంప్రెషన్ ఈజ్ డిఫరెంట్ కదా. ఆయన కోసం సపరేట్ కట్ చేసుకుంటున్నాం మేము. బేసికల్లీ హీఈస్ అబౌట్ 94 అండి, 94 ఇయర్స్. మేము నెరేట్ చేసినప్పుడు ఆయన 92 ఇయర్స్. ఆ టైంలో ఆయన మారుతి గారు కాల్ చేసి చెప్పారు సార్ ఇలా ఒక కథ ఉంది వినండి అని అంటే ఆయన వచ్చి ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 4 days వర్క్షాప్ లాగా మాకు ఆయనతో చేసిన ప్రతిరోజు షూట్ మాకు ఒక వర్క్షాప్ లాగా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ అండి. టీమ్ భలే ఉన్నాడే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే దీంట్లో అందరూ మేడ్ ఇన్ పీపుల్ కనిపిస్తున్నారు. ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఎవరిబడి అంటే వాళ్ళంటే పాత కాపులు కానీ రాజ్ తరుణ్ అండ్ శేఖర్ చంద్ర. నార్మల్గా సార్ ఇప్పుడు మన హీరో రాజ్ తరుణ్ చాలా క్యారెక్టర్లతో మంచి సక్సెస్లతో బాగా పాతుకుపోయి ఉన్నాడు ఆడియన్స్ వ్యూలో ఇన్ జనరల్గా. అంటే తన మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనే ఒక జడ్జ్మెంట్ ఆడియన్స్లోనే ఉన్నది ఈ రోజున. ఎస్ సార్. మీరు ఫస్ట్ టైం అతన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ దట్ యార్డ్ స్టిక్ దట్ యూ టుక్ ఇన్ టు యువర్ హ్యాండ్? తన్ని డిఫరెంట్గా చూపించాలి, లేకపోతే తను ఇంకా తన తాలూకు ఉన్న పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి అన్నది ఏదో ఒక కొత్త పాయింట్ పట్టుకుని వచ్చి ఉంటారు కదా మీరు. ఓకే, కథ పాయింట్ చెప్పారు, ఏదో చీరలు కడతాడు అని. వాట్ ఈస్ యువర్ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్? అంటే మీరు అన్నారు